ప్రతి సండే కూడా మన ఛానల్లో 6 o'clockకి, మ్యాక్సిమం 6 o'clock అనుకుంటున్నాను, కాకపోతే ఉదయం 6 o'clock అనుకుంటాను. ఖచ్చితంగా అయితే ఆదివారం అయితే ఈ ప్యాటర్న్స్ ప్రోగ్రామింగ్ అనేది ఒక వీడియో, జావాలో ఒక వీడియో అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇక నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు ఈజీగా ఎట్లా కోడ్ రాయాలి అనేది మీకు నేను చూపిస్తానండి. హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ప్యాటర్న్ని ఎట్లా ప్రింట్ చేయాలి అనేది చూపిస్తానండి. అంటే ఆ ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి అనేది జావాలో మనం చూద్దామండి. ఎప్పుడైనా మనం ప్యాటర్న్స్ అన్నిటినీ కూడా, అంటే ఇట్లా ఉండే ప్యాటర్న్స్ అన్నిటినీ కూడా మనం మ్యాక్సిమం ఒక ట్రయాంగిల్ రూపంలో, అంటే మీకు ప్రీవియస్ ప్రోగ్రామ్ ప్యాటర్న్ ప్రింటింగ్ చూపించాను చూడండి, ట్రయాంగిల్స్కి ప్రీవియస్ ప్రోగ్రాంలో మీకు ట్రయాంగిల్స్కి ప్యాటర్న్, ఓకే, ఇట్లా అంటే ట్రయాంగిల్ రూపంలో ఉన్నటువంటి స్టార్స్ ఎట్లా ప్రింట్ చేయాలి, ఇలా ఒక ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్, అంటే రాస్తాను ఉండండి మీకు కనిపిదేమో, ఇలా ఒక ట్రయాంగిల్లో ఉన్న స్టార్స్, ఇలా ఒక ట్రయాంగిల్లో ఉన్న స్టార్స్, అంటే ఇండివిజువల్గా ఈ ట్రయాంగిల్స్కి ఎట్లా ప్రోగ్రామ్ రాయాలి, సేమ్ ప్రోగ్రామ్ అనేది చూపించాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది చూడండి. మనము ఇండివిజువల్గా ఈ ట్రయాంగిల్కి ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి, ఈ ట్రయాంగిల్కి ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూస్తున్నాము. ఈ రెండింటిని కలిపితే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ అయినట్టుంది చూడండి. ఓకే, కాబట్టి మనము ఈ ప్యాటర్న్ని ఈ ట్రయాంగిల్స్ రూపంలో డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ రెండు ట్రయాంగిల్స్కి రాసినటువంటి ప్రోగ్రామ్ని మనం కంబైన్ చేసి రాస్తే ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుందండి. ఫస్ట్ వీటిని మనం డివైడ్ చేసి ఎలా వస్తుందో చూసుకుందాము. 1 2 3 4 5 1 2 3 4. ఓకే, ఇదొక ట్రయాంగిల్, అలాగే నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్కి ఇప్పుడు మనము ప్రోగ్రామ్ రాస్తే దాన్ని కంబైన్ చేస్తే ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్కి ప్రోగ్రామ్ రాద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఆబ్వియస్గా మనకి లూప్ అనేది, ఫస్ట్ లూప్ ఏది ఉండాలి, ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్లోకి, అంటే ప్రతి ఒక్క లైన్లోకి, న్యూ లైన్లోకి వెళ్ళటానికి ఒక లూప్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే, ఫర్ ఇంట్ k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, అంటే మనం 5 టైమ్స్ న్యూ లైన్స్లోకి వెళ్తూ ఉండాలి. ఓకే, అండ్ k ప్లస్ ప్లస్. ఓకే, ఈ లూప్ ఏం చేయాలి, ప్రతిసారి కూడా న్యూ లైన్లోకి వెళ్ళాలి. అంటే system.out.println అని రాసుకున్నాం అనుకోండి, ప్రతిసారి మనం న్యూ లైన్స్లోకి 5 టైమ్స్ వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసరికి దీని ఒక్కొక్క ఇటరేషను కూడా, అంటే K1 అయినప్పుడు 2 అయినప్పుడు కూడా ఒక్కొక్క ఇటరేషను ఒక్కొక్క లైన్ని సూచిస్తుంది అనమాట. అంటే ఇందులో మనం ఏదైనా లూప్స్ కానీ ఏమన్నా రాసామనుకోండి, ఆ లూప్స్ అన్నీ కూడా ఒక్కొక్క లైన్లోనూ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్లో మనకి ఏం రావాలి, ఫస్ట్ లైన్లో నేను మీకు చెప్పున్నాను ఇలాంటి ట్రయాంగిల్స్ని ప్రింట్ చేయాలంటే ఎలా అర్థం చేసుకోవాలి అనేసి. ఎలా అర్థం చేసుకోవాలంటే స్పేసెస్ అండ్ స్టార్స్ రూపంలో డివిజన్ అనేది జరగాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కడెక్కడ స్పేస్లు వచ్చాయి, ఎక్కడెక్కడ స్టార్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 1 2 3 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 4 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. ఈ 4 స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి ఒక లూప్ రాసుకోవాలి మనం. ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ I ఈజ్ ఈక్వల్ టు 1, అంటే మనము స్పేసెస్ ఎన్ని ప్రింట్ చేయాలి, ఇక్కడ ఫస్ట్ లైన్లో వచ్చేసరికి 4 ప్రింట్ చేయాలి, సెకండ్ లైన్లో వచ్చేసరికి 3 ప్రింట్ చేయాలి, థర్డ్ లైన్లో వచ్చేసరికి 2 ప్రింట్ చేయాలి, ఫోర్త్ లైన్లోకి వచ్చేసరికి 1 ప్రింట్ చేయాలి, ఫిఫ్త్ లైన్లోకి వచ్చేసరికి ఏమీ ప్రింట్ చేయకూడదు. ఇప్పుడు ఈ కండిషన్ రాసుకునేటప్పుడు ఈ లూప్ కండిషన్ అనేది కేతో ఏమన్నా రిలేటబుల్గా ఉందా లేదా అని చూసుకొని ఆ కండిషన్ ఫామ్ అయ్యేలా చూసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది. దీన్ని కేకి రిలేట్ చేస్తూ కండిషన్ ఎట్లా రాసుకోవచ్చు, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 - k.
ఓకే, 5 - k అంటే ఫస్ట్ కే 1 ఉందనుకోండి, 5 - 1 అంటే 4, అంటే ఫస్ట్ లైన్లో 4 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. మళ్ళీ కే సెకండ్ లైన్లోకి వెళ్ళింది అనుకోండి, 3 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. అది ఎలా ఉంటుంది, 5 - 2, 5 - 2 అంటే 3, అంటే 3 స్పేసెస్ ప్రింట్ అవుతాయి మనకి ఈ లూప్ ద్వారా. మళ్ళీ కే వాల్యూ 3 అయింది అనుకోండి, కే వాల్యూ 3 అయితే థర్డ్ లైన్లో ఉంటుంది, థర్డ్ లైన్లో 2 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. అది ఇక్కడ పాసిబుల్ అవుతుందా, 5 - 3 అంటే 2, అంటే 2 స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు I++, ఇక్కడ మనం వచ్చేసరికి ఈ లూప్ ద్వారా ఏం ప్రింట్ చేస్తాం, మనము స్పేసెస్ అనేవి ప్రింట్ చేస్తామన్నమాట. ఓకే, స్పేసెస్ అయిపోయింది. ఈ 1 లైన్లో మనము స్పేసెస్ అనేవి ప్రింట్ అవ్వడానికి ఒక లూప్ రాసాం. దాని తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్క లైన్లో స్పేస్లు ప్రింట్ అవ్వాలి, స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ లైన్లో 4 స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి ఇది రాసేసాం. మళ్ళీ ఇంకొకటి ఏం రాయాలి, 1 రాయాలి. ఇది కేకి ఏమన్నా అనుగుణంగా ఉందా చూడండి, కే 1 అయినప్పుడు 1 స్టార్ ఉంది, కే 2 అయినప్పుడు సెకండ్ లైన్లోకి వచ్చినప్పుడు కే 2 అవుతుంది, కే 2 అయినప్పుడు 2 స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం, కే 3 అయినప్పుడు 3 స్టార్స్, అంటే రిలేటబుల్గానే ఉంది కదా. కాబట్టి దాని రిలేషన్తో ఎట్లా రాసుకోవాలి, ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఓకే, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ప్రతి ఒక్క లైన్లోనూ కూడా 1 నుంచి ఇప్పుడు ఈ లైన్లో కే వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. అంటే మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 1 దగ్గర నుంచి 1, 2, అంటే 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. K++, ఇందులో ఏం రాసుకోవాలి, ఒక స్టార్ ప్రింట్ అయ్యేలాగా రాసుకోవాలి. స్టారు, ఆ తర్వాత ఉత్తి స్టార్ ప్రింట్ అవ్వాలి, దాని పక్కన స్పేస్ వస్తే బాగుంటుంది, లేకపోతే ఈ స్టార్స్ అన్నీ కూడా అతుక్కుంటూ ఉన్నట్టు అనిపిస్తాయి. కాబట్టి కొంచెం స్పేస్ కూడా వదిలేసేసి ఇట్లా ప్రింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తే ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. మనకు వచ్చేసరికి ఇదే లైన్లో మనకి ఈ ప్యాటర్న్ చూస్తే కనుక ఇదే లైన్లో ఈ ట్రయాంగిల్ కూడా సైమల్టేనియస్గా ఫామ్ అవ్వాలి కదా. అంటే ఒకే లైన్లో ఈ ట్రయాంగిల్ కూడా ప్రింట్ అయ్యేటట్టు రాయాలి. ఓకే, ఇక్కడ ఈ system.out.println అని లాస్ట్కి రాస్తాను. ఓకే, ఇక్కడ రాసుకుందాము system.out.println. అంటే ఒక లైన్లోనే మనకి ఈ ట్రయాంగిల్ ప్రింట్ అయ్యేటట్టు రాసుకోవాలి, ఈ పక్కనున్న ట్రయాంగిల్ ప్రింట్ అయ్యేటట్టు కూడా రాసుకోవాలి. అంటే ఇదే లూప్లో ఈ ట్రయాంగిల్ కోసం లూప్స్ రాయాలి, మళ్ళీ ఈ ట్రయాంగిల్ కోసం కూడా లూప్స్ రాయాలి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని కూడా మనం డివైడ్ చేసుకుందాం. ఎన్ని స్పేసులు రావాలి, ఎన్ని స్టార్స్ రావాలి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ లైన్లో అంటే కే 1 ఉన్నప్పుడు స్టార్స్ ఎన్ని రావాలి, 1 రావాలి. కే 2 అయినప్పుడు స్టార్స్ ఎన్ని రావాలి, 2 రావాలి. కే 3 అయినప్పుడు 3 రావాలి. కాబట్టి ఫస్ట్ స్టార్స్కి రాద్దాము. ఫర్ ఇంట్ L ఈజ్ ఈక్వల్ టు 1, L లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇదే సేమ్ అండి, L లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అండ్ L++. ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్స్ ప్రింట్ అవ్వాలి. system.out.print of స్టార్ స్టార్ పక్కన స్పేస్. ఓకే, స్టార్ ప్రింట్ చేసాం. అలాగే ఫస్ట్ లైన్లో వచ్చేసరికి ఎన్ని స్పేసెస్ రావాలి, 1, 2, 3, 4, అంటే మళ్ళీ సెకండ్ లైన్లో వచ్చేసరికి 3. ఓకే, ఇది ఇప్పుడు మనం రాయబోయే లూపు దీనికి ఈక్వల్గా ఉంది చూడండి, అలాగే రాసుకోవాలి. ఫర్ ఇంట్ m ఈజ్ ఈక్వల్ టు 1, m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 - k అండ్ m++. ఓకే, దీనిలో ఏం ప్రింట్ అవ్వాలి, స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇదేనండి ప్రోగ్రామ్, హోల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మనం ట్రయాంగిల్స్ రూపంలో డివైడ్ చేసాము. ఆ ట్రయాంగిల్స్కి మనకు ఆల్రెడీ కోడ్ రాయటం తెలుసు కాబట్టి ఆ ట్రయాంగిల్స్కి కోడ్ రాసాము. ఇప్పుడు ఇలాగే ఇదే కోడ్ రాస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్నే ప్రింట్ అవుతుందా, లేకపోతే ఏమన్నా తేడాగా ప్రింట్ చేసిద్దా? ఒకవేళ తేడాగా ప్రింట్ చేస్తే ఆ తేడాని ఎట్లా రెక్టిఫై చేయాలి అనేది మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తానండి. తేడా అయితే వస్తుంది, అది లిటిల్ తేడా. ఆ తేడాని కూడా మనం ఇంప్రూవైజ్ ఎట్లా రాసుకోవాలి, కరెక్ట్గా ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వాలండి ప్రోగ్రామ్ రాయడానికి. కాకపోతే ఒక చిన్న ఇంప్రూవైజేషన్ రాయాలి. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా అప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే ప్యాటర్న్ లోకి ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ మీకు చూపిస్తాను ఇదే కోడ్ రాస్తే ఎట్లా ఫామ్ అవుతుంది ప్యాటర్న్, అందులో కొంచెం ఇంప్రూవైజేషన్ చేస్తే ఎగ్జాక్ట్ ఈ ప్యాటర్న్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ అండి మీకు చూపించిన, ఇప్పుడు రాసిన ప్రోగ్రామే రాశాను, ఇంప్రూవైజేషన్ ఏం చేయలేదు. అది రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాము.
చూడండి అదే ప్యాటర్న్ ప్రింట్ అయిందా? ఒకసారి గమనించండి. మనకి ఇక్కడ ఈ లైను అంటే 5 స్టార్స్ ఉన్నటువంటి లైను ఒకసారే ప్రింట్ అవ్వాలి. కానీ మనం రాసిన ప్రోగ్రామ్‌కి 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇందాక తీసుకున్న ట్రయాంగిల్స్ మీరు ఇక్కడ మధ్యలో నుంచి ఇక్కడ కట్ చేస్తే గనక మనం ఎలాగైతే ట్రయాంగిల్స్ రావటానికి ప్రోగ్రామ్స్ ఎలాగైతే అనుకోని రాసామో డివైడ్ చేస్తూ అలాగే ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. కానీ మనకొచ్చేసరికి ఈ ట్రయాంగిల్‌లో వచ్చేసరికి ఈ లైన్ రాకూడదు. ఓకే. ఈ ట్రయాంగిల్‌లోకి వచ్చేసరికి ఈ స్టార్ ఇంకొక ఎక్స్ట్రా లైన్ అనేది రాకూడదు. ఎక్స్ట్రా లైన్ రాకూడదు కాబట్టి ఆ ఎక్స్ట్రా ఆ రెండో ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నటువంటి లూప్లో నుంచి మనము ఫస్ట్ ఈ 1ని తీసేసి 2 పెట్టామనుకోండి, అంటే ఫస్ట్ లైన్ని ఒమిడి చేసేస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు రన్ చేస్తా చూడండి ఏం ఫామ్ అవుతుందో. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ మన ఫస్ట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ప్రింట్ అయింది. ఓకే. ఇలా మనం ట్రయాంగిల్స్ లాగా డివైడ్ చేసుకొని కోడ్ రాసినా కానీ లిటిల్ ఇంప్రవైజేషన్తో ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఇట్లాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా ట్రయాంగిల్స్ రూపంలో మనం డివైడ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాసుకుంటే మన ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. ఇంతేనండి ఈ వీడియోకైతే. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సండే కూడా మన ఛానల్లో 6 o'clockకి మ్యాక్సిమం 6 o'clock అనుకుంటున్నాను. కాకపోతే ఉదయం 6 o'clock అనుకుంటాను. ఖచ్చితంగా అయితే ఆదివారం అయితే ఈ ప్యాటర్న్స్ ప్రోగ్రామింగ్ అనేది ఒక వీడియో, జావాలో ఒక వీడియో అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇంకా నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు ఈజీగా ఎట్లా కోడ్ రాయాలి అనేది మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.